ఈ ప్రార్థనను మీరు ఒకసారి చదవండి. ఈ ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంది. దానియేలు చేసిన ప్రతి ప్రార్థనకు ఇమ్మీడియట్గా సమాధానం వస్తుంది. ఎందుకు దానియేలు చేసిన ప్రార్థనకు సమాధానం వస్తుంది? వెంటనే వస్తుంది. దానియేలు చేసిన ప్రార్థనకు వెంటనే సమాధానం వస్తుంది. మీకు చూపిస్తాను రెఫరెన్స్లో. 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాను. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. ఎప్పుడు వచ్చింది ఆజ్ఞ? ఎప్పుడు బయలుదేరమని? పరలోకం నుంచి సమాధానం ఎప్పుడు బయలుదేరింది? నీవు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టిన వెంటనే, నువ్వు ప్రార్థనకు కూర్చున్నప్పుడే, ఏ విషయాలైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాలకు నీకు వివరించడానికి దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. నేను బయలుదేరి వచ్చేసాను. గబ్రియేలు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయాన్ని చూపిస్తాను నేను మీకు. పదవ అధ్యాయంలో 9వ అధ్యాయం కదా ఇది. ఒక్క నిమిషం. 10వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుతాను. దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకొనుము. అతడు ఈ మాటలు నాతో చెప్పగా, ఎక్కడుంది 12వ వచనంలో, అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీ మాటలు వినపడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఆ మొదటి దినమే దానియేలు చేసిన ప్రార్థనకు వెంటనే సమాధానం వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఒక మాట చూస్తాం. నీవు బహుప్రియుడవు. ఎవరికి బహుప్రియుడు? దేవదూతకా? దేవునికి బహుప్రియుడు. దేవునికి బహుప్రియుడవు కాబట్టి నీకు వెంటనే సమాధానం వచ్చేస్తుంది. ఎందుకు బహుప్రియుడు? దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో 3 పూటలు గడుపుతున్నాడు ఆయన. ఒక రీజను. రెండవ రీజను, ఆయన చేసే ప్రార్థనను ఒకసారి 9వ అధ్యాయంలో మీరు చదివే ప్రయత్నం చేయండి. ఆ 9వ అధ్యాయంలో తను చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది? అయ్యా, మేము పాపులము, మేము తప్పు చేస్తున్నాం. వాళ్ళ పితరుల గురించి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు. నువ్వు నీతిమంతునివి, మా పితరులు నువ్వు చెప్పిన మాట వినలా, వ్యతిరేకంగా జీవించారు, తప్పులు చేశాం, నువ్వు మాత్రమే నీతివంతునివి, మేము అనీతిమంతులము, దౌర్భాగ్యులము, పాపులము అని తమ తప్పును ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. తన తప్పును మాత్రమే కాదు, తన పితరుల తప్పును, వాళ్ళ పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. 20 వచనాల వరకు ఇదే ప్రార్థన ఉంటుంది. నువ్వు నీతిమంతునివయ్యా, మేమేదో గొప్ప కార్యాలు చేశామని నువ్వు సమాధానం ఇవ్వకు. కానీ ఎక్కడ రాయబడింది అన్నమాట? 18వ వచనంలో, నీ గొప్ప కనికరము బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. మేమేదో గొప్ప వాళ్ళమనో, ప్రార్థనా పరులమనో, ఇంకొకటనో ప్రార్థన చేయట్లేదు నాయన. నీ నీతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, నీ మంచితనాన్ని బట్టి ప్రార్థన, మీ కనికరమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. మేము అనీతిమంతులమే. మొట్టమొదటిగా చేయాల్సింది ప్రార్థనలో మనమేంటో మనం గుర్తించాలి. మన క్యారెక్టర్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. మన లక్షణాలు ఏంటో మనకు అర్థం అవ్వాలి. మనం ఎంత తప్పులు చేస్తున్నామో, ఎన్ని పాపాలు చేస్తున్నామో మనకు అర్థం అవ్వాలి. ఆ పాపాలను ఆయన ముందర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు వెంటనే సమాధానం వస్తుంది. ప్రార్థన చేస్తుండగానే దేవదూత వచ్చేసింది. అయిపోలే ప్రార్థన చేస్తుండగానే, 20వ వచనంలో అదే నేను ఇంకా ప్రార్థన చేస్తుండగానే అని రాయబడింది. ఆయన చేస్తున్న ప్రార్థన. ఇంకొక చోట తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అనే విషయం కూడా ప్రార్థనలో మనకు కనపడుతుంది. ఇక్కడ 10వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చూస్తే, 10వ అధ్యాయం 12లో, అప్పుడు దానియేలు భయపడకు, నీవు తెలుసుకుని నీ మనసును అప్పగించి దేవుని ఎడల నిన్ను నీవు తగ్గించుకొని నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నావు కదా. ఇది ప్రార్థనలో ఉండాల్సిన లక్షణాలు. ప్రార్థనకు సమాధానం రావాలి అని అంటే తగ్గింపు జీవితము. ఐఎమ్ సంథింగ్ అని ఎప్పుడైతే అనుకొని ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా సమాధానం రాదు.
మనమేదో నీతిమంతులమనేమో మనమేదో కలిగి ఉన్నామనో, నేను గొప్పవాడినో, లేకపోతే ఇంకొకటనో ఆత్మీయురాలినో నేను పర్వాలేదని ఒకవేళ ప్రార్థన చేయడానికి కూర్చుంటే ఖచ్చితంగా ప్రార్థనకు సమాధానం రాదు. ఐఎమ్ నథింగ్ అనుకోవాలి. నేనేమి కానయ్యా, నేనేమి కాను, ఏమైతే నేను కలిగి ఉన్నానో అది కేవలం నీ కృప, నీ కనికరమే. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? నేను ఇది, నేను వాళ్ళలా లేను, నేను వీళ్ళలా లేను, నేను సుంకరిలా లేను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశభాగం ఇస్తున్నా, డబ్బులు ఇస్తున్నా, అది చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, ఇది నా స్టేటస్, ఇది నేను. కాబట్టి నేను చేసే ప్రార్థనకు సమాధానం ఇవ్వమంటే ఆయన ఖచ్చితంగా ఇవ్వడు ఆయన. కానీ సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? ఎలా చేశాడు? అయ్యా నేను పాపిని ఒప్పుకున్నాడు. వెంటనే నీతిమంతునిగా తీర్చబడ్డాడు అని రాయబడింది. దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తనను తాను తగ్గించుకుని దేవునికి తనను తాను అప్పగించుకొని ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తన కొరకు ప్రార్థన చేయట్లా, తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రజలు విమోచించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. తన కొరకు తను ఎప్పుడు ప్రయాసపడలేదు. కానీ దేవుని పాద సన్నిధిలో తన గురించి కాదు, తన ప్రజల గురించి, తన రాజ్యం గురించి దేవుని వద్ద ప్రార్థన చేసినట్టుగా దానియేలు గారు చూస్తున్నాం. అందుకనే బహుప్రియుడిగా ఉన్నాడు దానియేలు గారు. 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను. ఏమని రాయబడింది? సహాయం చేయకుండా ఉండడానికి నా చేతులు కృచ కాలేదు, మీ ప్రార్థన వినకుండా ఉండడానికి నా చెవులు మందం కాలేదు. నేను ప్రార్థన వినాలన్నా, నేను మీకు సహాయం చేయాలన్నా నేను ఇష్టపడుతున్నాను. కాకపోతే మీకు నాకు మధ్యలో మీ పాపాలు అడ్డుగా వస్తున్నాయి అని ఖచ్చితంగా దేవుని వాక్యం రాయబడింది. పాపాలు అడ్డుగా వస్తాయి. ఈ పాపాలు తీయబడితే, ఈ పాపాలు క్షమించబడితే ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడనేగా, ఆయన మన ప్రార్థనను వినడానికి ఇష్టపడుతున్నాడనేగా. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని మన పాపాలను మనం ఒప్పుకోవాలి. మన స్థితిని ఏంటో మనం గమనించాలి. నేనేంటో నాకు అర్థం అవ్వనంత వరకు, నా ఆత్మీయ స్థితి ఏంటో నాకు అర్థం అవ్వనంత వరకు నాకు ప్రార్థనకు సమాధానం రాదు. అందుకనే నేను సంథింగ్ అనుకోకూడదు, ఐఎమ్ నథింగ్ అనుకోవాలి. నేను ఏమీ లేనివాడిని, ఏమీ కానివాడిని. ఖచ్చితంగా అలాంటి ఉద్దేశం కలిగి ఆయన వద్దకు వెళ్ళినప్పుడు నేనేదో నీతిమంతుణ్ణి అనుకొని ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ప్రార్థనకు సమాధానం రాదు. ఆయన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నేను ఎలా ఉన్నాను ఆయన వద్దకు వెళ్ళడానికి? దానియేలు అదే చేశాడు. తన గురించి, తన పితరుల గురించి ఎంతమంది అయితే ఉన్నారో వారందరి గురించి ఆయన వద్దకు తీసుకుని వచ్చి, అయ్యా మేము పాపం చేశాం, మేము తప్పు చేశాం, నీ ఆజ్ఞలు ఎంతో న్యాయమైనవి, నీ మార్గాలు ఎంతో చక్కనైనవి, కానీ మేము మీ మార్గాన్ని విడిచిపెట్టాం, మేము తిరుగుబాటు చేశాం. ఖచ్చితంగా అన్నీ ఒప్పుకొని మమ్మల్ని కనికరించునైనా ఇప్పుడు మా గురించి మేము ఏం చేయాలి, విడిపించబడిన తర్వాత మేము ఏం చేయాలి, మాకు కొద్దిగా బయలుపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే దేవదూత ప్రత్యక్షమైంది. గబ్రియేలు వచ్చాడు, సమాధానం వచ్చింది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం.